సండే ఆఫ్టర్నూన్ చికెన్ కీమా పులావ్ చేసినానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా రెసిపీ చెప్పేస్తాను రండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దీంతోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా లైట్గా బ్రౌన్ అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేపుకోండి, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. లాస్ట్ వీడియోలో ఎవరో అడిగినారండి, ప్రతిసారి ఏదో దేవుడు దేవుడు అంటున్నారు ఎందుకు అనేసి. దేవుడు ఉంటేనే కదండి మనం ఉన్నాము. దేవుడిని అయితే నేను గట్టిగానే నమ్ముతాను. మొక్కులు అంటేనా ఇంకా పాప కంటే మొక్కులు పెద్దది అనిపించలేదండి నాకు. ఎందుకంటే పాపకి ఏదైనా అప్పుడు మొక్కున్నాం కదా, తీర్చాలి కదా, మనదే కదా తప్పు. మనం కొద్దిగా అంటే ఏమీ లేదు అనుకున్నప్పుడు దేవుడిని తలుచుకోకుండా ఉంటే ఏదో ఒకటి చూపిస్తాడండి, ఏదో ఒక రూపంలో. నేనైతే అలానే అనుకుంటాను. కానీ ఆయన మనల్ని కష్టపెట్టాలని కాదు. ఆయన మొక్కు తీర్చేసినామంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా మొక్కున్నాం, అది తీర్చడానికి కుదరలేదంటే ఓకే, కానీ మనకు కుదిరినా కూడా మనం తీర్చుకుంటుంటాం కదా. అలాంటి టైంలోనే దేవుడు చూపిస్తాడు అని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే మనకు టైం ఉండింది, అది మంచి రోజు, షష్ఠి ఉండింది, అందుకని తీర్చేసినామండి, ఇంకేం లేదు. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకొని దాంతోనే టమాటాలు కూడా వేసి వేపుకోండి. చికెన్ కీమా వేసేసి అది కూడా బాగా ఒక 5 మినిట్స్ వేపుకొని తర్వాత మసాలాలు యాడ్ చేసేయండి. కారపొడి, ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసేసి కొంతసేపు బాగా ఫ్రై చేయాలండి ఆ మసాలాలో కీమాని, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. తర్వాత వాటర్ యాడ్ చేసేసి, సాల్ట్ యాడ్ చేసి, నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వదిలితే చాలండి, మన కీమా పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ కూడా. మనం నార్మల్గా చికెన్ పులావ్ అట్లా చేసుకునే టైం కంటే దీనికి టైం తక్కువే పడుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు.